రైట్. బాలరాజు యాదవ్ గారు, సార్ తెలంగాణలో యుద్ధం ఇంకా ముగియలేదు, విరామం మాత్రం ఇచ్చాం, 17 ఎంపీల్లో 14 ఎంపీలు గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టనే నేను సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అందులోనూ పాలమూరు అభివృద్ధికి ఏమీ చేయలేదు, మళ్ళీ యాత్రలు చేస్తామంటున్నారు, నమ్మద్దు. ఇది ఆయన చేసిన కామెంట్స్. ఇప్పుడు ముందుగా సతీష్ గారు మీకు, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పెద్దలు అద్దంకి దయాకర్ అన్న గారికి, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే. ఇలా మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, సార్ 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు కేసీఆర్ అని మాట్లాడితే దాంట్లో అర్థం ఉందా సార్? పంట విస్తీర్ణం ఎట్లా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, పంట దిగుబడి ఎట్లా పెరిగింది, ఈ రకమైనటువంటి ఇన్ని రకాల కళ్ళ ముందు ప్రజలకు కనపడతా ఉంటే, గతంలో సార్ వీళ్ళు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనేక 35 ప్రాజెక్టులను జలయజ్ఞం పేరుతో ప్రారంభిస్తే అన్ని పెండింగ్ ప్రాజెక్టులే మిగిలిపోయినాయి. కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయల సాగర్ కావచ్చు, ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయిన అంశాలన్నింటినీ 2018-17లో పూర్తి చేసి ఆ ప్రజానికానికి సుమారు 7-8 లక్షల ఎకరాలకు, అంటే ఆ రోజు మీరు కలవకుర్తి, నెట్టెంపాడు సంబంధించి, కోయల సాగర్ సంబంధించి, భీమా సంబంధించి 2014 వరకు 27,300 ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తే, తర్వాత మేము వచ్చిన తర్వాత సుమారు 7 లక్షల పైచిలకు ఎకరాలకు నీరు అందించిన వాటికి పెండింగ్ ప్రాజెక్ట్, రన్నింగ్ ప్రాజెక్టు చేసి, మరి అవి ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడితే మరి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా మాట్లాడుతారో అర్థం కావట్లేదు. సరే, వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, వీళ్ళు ఏదో కొత్తగా 14 సీట్లు వస్తాయి, 13 సీట్లు వస్తాయి అంటే దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ తగ్గుతా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడ జోడో యాత్ర చేస్తే అక్కడ నాయకుడు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ కాంగ్రెస్ మధ్యన పొసగట్లేదని చెప్పేసి పేపర్లో చూస్తా ఉన్నాం. అదేవిధంగా నితీష్ కుమార్ ఏమంటే జోడో యాత్ర చేయగానే ఏమంటే పారిపోయిండు. అదే విధంగా ఇలా అనేక మిగతా రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే లోక్సభ స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మెజార్టీ సర్వేలు చెప్తున్నాయి కదా. ఇప్పుడు సార్ సర్వే సార్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి 40 వస్తాయి, 30 వస్తాయని మమతా బెనర్జీ అంటుంది. అలా కీలకంగా ఇండియా కూటమిలో ఉన్న నేతలు చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఇక్కడ 14 వస్తాయంటే దేశం మొత్తం 15 వస్తాయన్నట. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 545 లోక్సభ స్థానాల్లో 17 తెలంగాణ పోతే ఇక్కడ 14 వస్తాయి అనుకుంటే దేశవ్యాప్తంగా ఒక 20 స్థానాలు వస్తాయని మమతా చెప్పిన మాటలు నిజం అవుతాయని ఎలా అనుకుంటాం? మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, కాదనటం లేదు. కానీ మమతా 40 వస్తాయంటే 40 వస్తాయని ఎందుకు అనుకుంటాం సార్? పోయినసారి 54 వచ్చినట్టుంది, ఈసారి ఇంకొక 10 పెరిగితే 5-10 తగ్గితే అర్థం కావట్లేదు. కాబట్టి ఇండియా కూటమి నేతలే బయటకి నేను అందుకు అంటున్నాను, అవుట్ ఆఫ్ ద స్టేట్ కాకుండా తెలంగాణలో ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీయే లోక్సభ ఎన్నికల పరంగా ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీగా ఉందని ఏ సర్వే చూసినా స్పెసిఫిక్ గా చెప్తోంది. అలాగే బీఆర్ఎస్ 2 నుంచి 3 స్థానాలకు పరిమితం కావచ్చని, అలాగే భారతీయ జనతా పార్టీ 4 నుంచి 5 స్థానాలకు పరిమితం కావచ్చని. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లకు సంబంధించి వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను బట్టి ఉంటది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తారీఖు రోజు అమలు చేస్తామన్న రుణమాఫీ ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులు అందరికి పడలేదు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగానైతే విడుదల చేసిందో రైతు బంధు నిధులు ఆ విధంగా విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు కూడా 3,000 కోట్లు మాత్రమే పంచినారు సార్. మొత్తం కావాల్సింది రైతు భరోసా నిధులు 22,500 కోట్లు కావాలి. 22,500 కోట్లు అంటే 11,500 కోట్లు సగం కావాల్సిన అన్నా కూడా ఇంతవరకు 3,000 కోట్లే పంచినారు. మరి ఆ 3,000 కోట్లు మిగతా ఇస్తారా ఏరా తెలియని పరిస్థితి. అంటే వీరు ఇచ్చినటువంటి 100 రోజుల గ్యారంటీ, 100 రోజులలో 6 గ్యారంటీలలో రుణమాఫీ చేస్తామన్న 2 లక్షలు ఇంతవరకు కాలేదు సార్. అదేవిధంగా రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాలేదు సార్. నెల నెలకి ఇచ్చే ముసలమ్మ ముసలయ్య పింఛను 4,000, 8,000 ఇంకా కాలేదు సార్. ఫిబ్రవరి 1కి నోటిఫికేషన్ ఇస్తున్న గ్రూప్ 1 ఇంకా కాలేదు సార్. అదే విధంగా వీళ్ళు నిరుద్యోగ వృత్తి అన్నారు సార్, దాని మీద అతి గతి లేదు సార్. ఇవాళ నేను ఏమంటే సార్, ఇవాళ వీళ్ళు చెప్తా రైతు సంబంధించినటువంటి బోనస్ ఏదైతే 500 రూపాయలు ఇస్తున్నారు సార్ కింటాకు, ఎంఎస్పీ గురించి బీజేపీ గురించి మాట్లాడి అద్దంకి దయాకర్ గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి మీరు గెలవగానే ఏం చెప్తున్నారు సార్? ఇంటాకు బోనస్ ఇస్తున్నారు సార్. ఇంతవరకు ఆ బోనస్ మీద అతి గతి లేదు సార్. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం బాలరాజు యాదవ్ గారు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. పోరాకపోయినా పోస్ట్ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. కేసీఆర్ కేబినెట్ లో చేరుతారు, కేంద్ర కేబినెట్ లో అంటున్నారు దయాకర్ గారు. ఇప్పుడు దయాకర్ అన్న ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో మాకు స్థానం అన్నట్టుగా మరి రాష్ట్ర కేబినెట్ లో దొరుకుతో చెప్పాలి. యాదవ్ లో దొరుకుతుందా, మైనార్టీలో దొరుకుతుందా, లంబాడీలకు దొరుకుతుందా, మున్నూరు కాపులో దొరుకుతుందో వాళ్ళెవరో కూడా చెప్పాలి. ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో ప్రిడిక్షన్ చేస్తామని కాబట్టి రాష్ట్ర కేబినెట్ లో కూడా ఎవరెవరికి ఇస్తారు, మా యాదవ్కి ఇంకా స్థానం లేదని మా వాళ్ళు అంటున్నారా దొరుకుతలేదో అడుగుతున్నా. ఒకటి పాయింట్. రెండో పాయింట్ నేను ఏం చెప్తున్నాడు సార్, ఇప్పుడు అవినీతి అని మాట్లాడేటువంటి బీజేపీ నిరూపించింది లేదు. కేసీఆర్ గారి మీద ఎలిగేషన్ చెప్పింది తప్ప, ఏదో దుష్ప్రచారం తప్ప నిరూపించిందా? ఒకసారి
సార్ బీజేపీ అడుగుతా ఉన్నా. Okay. ఇలా కాంగ్రెస్ కూడా అవినీతి అని చెప్పేసి మీకు అధికారం ఇచ్చింది అవినీతి అనడం కాదన్నా. Okay, okay. ఏదైనా ప్రజలకు ఏమైనా చేస్తారో చేయండి. ప్రజలకు అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు. ధైర్యంగా అడుగుతున్నారు, వీళ్ళు Okay. కేసులు పెట్టడానికి, సింపుల్ కేసు పెట్టడానికి. అప్పుడు మిమ్మల్ని కూడా అదే ధైర్యంగా అడిగారు, ఏం చేస్తారు మీరు సిద్ధంగా ఉన్నామని. మీరు జైలుకే పంపిస్తామన్నారు. రాష్ట్రంలో బ్యాన్ మీరు పెట్టారు. జైలుకే పంపిస్తామన్నారు. ఛాన్స్ ఉంది, either CBI గానీ, ACB గానీ పెట్టమని. ఓకే ఓకే రైట్ ACB రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనేనండి ఉండేది. రైట్ రైట్ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ACB. ఓకే ఓకే వారేమో అడుగుతున్నారు మా మీద బాజాప్తుగా మా మీద పెట్టండి అంటున్నారు. మీరు మాత్రం అమ్మో మాకు మనసు రావట్లేదు, ఎందుకు రావట్లేదు కూడా అందరికీ తెలిసిన విషయమే. రైట్. నిర్మలా సీతారామన్ వచ్చి అదే మాట అన్నది, మీ అమిత్ షా వచ్చి అదే మాట అన్నాడు. Right. ఏంటి చేయలేని దమ్ముడు ధైర్యం ఉంటే Okay, okay. కేసీఆర్ గారిని, Okay. దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ టచ్ చేస్తుందా? బీజేపీ రైట్ టచ్ రైట్ చేస్తుందా? దయాకర్ గారు అవినీతి కేసీఆర్ జరిగింది అంటున్నారు, కేసీఆర్ విచ్చుడు టచ్ జరిగింది అంటున్నారు, చేసి ఎందుకు కేసులు పెట్టడం కేసీఆర్ లేదు, టచ్ చేసి మీరు ఎందుకు అరెస్ట్ అవినీతి చేయడం లేదు, కేసీఆర్ టచ్ ఏదైనా చేసి తప్పు చేస్తుంటే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అంటున్నారు. సతీష్ గారు ఒకసారి actually Okay. దయాకర్ గారు ఒకటి గుర్తు చేయాలి. రైట్ టైం ఎలక్షన్ల ముందు Okay. రేవంత్ రెడ్డి గారు సభలో ఏం మాట్లాడేదంటే మేమే పంపించిన మా ఫైల్ ప్రధానమంత్రి గారికి పంపించిన ఏకంగా Okay. రుజువులన్నీ ఉన్నాయి కాళేశ్వరం విషయంలో అన్నారు. Right, ఈ రోజు మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే Thank you. రుజువులు సేకరించిన తర్వాత కేసులు పెడతారట. Thank you. ఆ రోజు మీరు ఎందుకు పెట్టలేదని మమ్మల్ని అడుగుతారు. ఈ Right. రోజు వారి దగ్గర ఉన్న రుజువులు రైట్ థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, టైం కూడా